వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. భక్తుల నాలుకను ఎలాగుంచాడో చూడండి, అలాగూ మన నాలుక ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుకుందాం. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలము అర్పించుదము. జిహ్వా అంటే నాలుక, జిహ్వా ఫలము అర్పించుదము. మన నాలుక నుండి జీవార్థమైన శ్రేష్టమైన అగ్ని వంటి, ఖడ్గం వంటి, వెలుగు వంటి వాక్కులు బయలుదేరినప్పుడు అనేకులకు రక్షణ, స్వస్థత, విడుదల, శాంతి, సమాధానము కలిగినప్పుడు నీ నాలుకని దేవుణ్ణి స్తుతిస్తూ దేవునికి అర్పణలు ఇస్తా ఉండు. ప్రభువా, ఫలానా దినమున నేను ఫలానా విషయం ప్రార్థన చేస్తే, నా ఇంటి కోసం ప్రార్థన చేస్తే, నా పిల్లల కోసం ప్రార్థన చేస్తే, నా భర్త కోసం ప్రార్థన చేస్తే, లేక నా భార్య కోసం ప్రార్థన చేస్తే, నా ఇరు పొరుగు వారి కోసం నేను ప్రార్థన చేస్తే, ఫలానా రోజు ఫలానా కార్యం చేసావయ్యా, అందుకై నేను స్తుతిస్తున్నాను. అందుకై నా జిహ్వా ఫలమును నీకు అర్పిస్తున్నాను. నా నాలుకలో నుండి నీకు స్తుతులు అర్పిస్తున్నాను. నా నాలుకలో నుండి నీకు ఆరాధన అర్పిస్తూ ఉన్నాను, కొనియాడుతూ ఉన్నాను, పూజిస్తూ ఉన్నాను, కనపరుస్తూ ఉన్నాను అని జిహ్వా ఫలం మనము దేవునికి అర్పించాలని దేవుడు కోరుకుంటున్నాడు. జిహ్వా ఫలము దేవుడు కోరుకుంటా ఉంటే మన నాలుక ఏం చేస్తుంది చెప్పండి? మీకు ఎన్నోసార్లు చెప్పిన నాలుక మన శరీరానికి నమస్కారం చేస్తుందని చెప్పాను ఎన్నోసార్లు. ఎందుకు చెప్పండి? కాలు మొదలుకొని తల వరకు ఉండేది శరీరం. నాలుక ఎంత ఉంటుంది? ఇంత ఉంటుంది కదా. లోపల దేవుడు ఎంత పెద్దగా సృష్టించాడో మనకు తెలియదు, మనకు కనబడే వరకు ఇంత ఉంటుంది. కానీ ఈ శరీరం అంతా కూడా ఉదయం లేయగానే నాలుకకు నమస్కారం చేస్తూ ఉంటుందంట. జాగ్రత్తగా ఉండు, జాగ్రత్తగా మాట్లాడు, జాగ్రత్త జాగ్రత్త, అదిరిపడద్దు, గర్వపడద్దు, జాగ్రత్త అంటూ ఉంటుందంట. ఎందుకంటే శుభ్రంగా నువ్వు ఏదో ఒకటి గర్వంతో కూడినటువంటి మాటలు మాట్లాడి లోపల శుద్ధిగా కూర్చుంటావు, నీకేం దెబ్బలు తగలవు, తగిలేది మాకే, మా ఈపులు సాపులు అవుతూ ఉంటాయి, మా కాళ్ళ చేతులకు వాతలు పడుతూ ఉంటాయి. కాబట్టి దయచేసి నీకు నమస్కారం చేసి చెప్తున్నాము, నువ్వు చాలా జాగ్రత్తగా మౌనంగా లోపల ఉండమని శరీరం అంతా కూడా ఉదయం లేయగానే నాలుకకు నమస్కారం చేస్తుందంట. చూడడానికి ఇంతే ఉన్నా కూడా ఇది బహుగా అదిరిపడుతూ ఉందంట. అందుకనే దేవుడు అదిరిపడొద్దని జిహ్వా ఫలం మాత్రమే అర్పించమని, మీ నోటి మాట దైవ చిత్తానికి సరిపోయినట్టుగా ఉంచుకున్నామని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఎందుకంటే భూమి మీద బ్రతుకుతున్నటువంటి కాలం చాలా కొంచెమే, కొంతకాలమే. రేపేం సంభవిస్తుందో మనకు తెలియదు కనుక ఈ రోజు నుండి మనము ఏం చేయాలా? దేవా, ఈరోజు నన్ను సజీవంగా ఉంచావు, నీకు స్తుతులయ్యా, నీ మాట ప్రకారం జీవించే కృపనివ్వండి, నీకు వ్యతిరేకంగా నడుచుకునే మాట, తీరు, వైఖరి, ప్రవర్తన, అట్టి ఆలోచనలు నాకు రానియద్దయ్యా, నీ కంట్రోల్లో నన్ను ఉంచుకోమని మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. అందుకే సామెతల గ్రంథంలో ఒక మంచి మాట వ్రాయబడింది. ఏంటంటే, పట్టణమును పట్టుకొని వాని కంటే తన హృదయమును స్వాధీనపరుచుకునేవాడు శ్రేష్ఠుడంట. పట్టణాన్ని పట్టుకొని రాజు పట్టణాన్ని ఏలుతూ ఉంటాడు. నా మాట కాక వేరే మాట ఈ ప్రాంతంలో జరగడానికి వీలు లేదన్నట్టుగా రాజు పరిపాలన చేస్తూ ఉంటే దేవుడు అంటున్నాడు, ఒరే, పట్టణాన్ని ఎవరైనా పట్టుకుంటారా, కానీ నీ హృదయం నీ మాట వినేటట్టుగా నువ్వు గట్టిగా హద్దు లేకుండా మాట్లాడుతుంటాడు. భార్యని, తల్లిని, పిల్లల్ని, ఇరుగు పొరుగుల్ని, అన్నదమ్ముల్ని, తల్లిదండ్రులందరినీ వేధిస్తూ ఉంటారు. తెల్లవారిన తర్వాత ఏమన్నానో తెలియదు, అట్లా అన్నానా, నాకు అసలు ఏమీ గుర్తులేదు, ఇంకోసారి అట్లా మాట్లాడినా అని సారి చెప్తూ ఉంటారు. మరలా ఇక అసలు దాన్ని తాగడం వద్దు, నా భార్యను వేధించడం వద్దు, నా తల్లిదండ్రులను వేధించడం వద్దు, నా ఇరు పొరుగు వారిని వేధించడం వద్దు, ఈసారి ఇంకట్లా చెయ్యను, తప్పైపోయింది, అసలు దాన్ని ముట్టనంటే ముట్టనని తీర్మానం చేస్తాడు. తీర్మానం చేసిన తర్వాత జరిగే కార్యం ఏంటి? మరలా ఏం చేస్తాడు చెప్పండి? దేవుడు ఏమన్నాడు చెప్పండి? పట్టణమును పట్టుకొని వానికంటే
నీ హృదయమును స్వాధీనపరచుకున్నట లేక నీ మనస్సును స్వాధీనపరచుకున్నట శ్రేష్టం అన్నాడు. అట్టివాడే శ్రేష్ఠుడు అన్నాడు. ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు? ఆయన హృదయమును స్వాధీనం చేసుకోలేకపోతున్నాడు. చాలా చాలా విషయాలు మాట్లాడుతున్నాడు, కానీ హృదయాన్ని మాత్రం స్వాధీనం చేసుకో. త్రాగుబోతులే కాదు ప్రియులారా, చాలామంది సినిమాలు, షికారులు, అల్లరితో కూడిన ఆటపాటలు ఇలాంటివి చేయనయ్యా, ఎట్లా చేయనయ్యా, ఇలాంటి ప్లేస్కి వెళ్ళనయ్యా, అట్లా చేయనయ్యా, ఇప్పటి నుండి భయం కలిగి ఉంటానయ్యా, జాగ్రత్తగా ఉంటానయ్యా అని ఎన్నెన్నో దేవుని దగ్గర తీర్మానాలు చేసి తీర్మానం ప్రకారం నిలబడకుండా జారిపోతూ ఉంటారు. వీరు వారి హృదయాన్ని లేక వారి మనస్సును స్వాధీనంలో ఉంచుకోలేనటువంటి వారని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే దేవుని సన్నిధిలో చేరటానికి సరిపోయినటువంటి పాత్రలముగా, పరలోక రాజ్యానికి వారసులం కావడానికి సరిపోయినట్టుగా మన జీవితాలు ఉంచుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు.